అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఆర్టీసీలో డ్రైవర్లు మరియు శ్రామిక్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లే తెలుస్తుంది. దీని గురించి రాష్ట్ర స్థాయి అధికారుల ద్వారా మనం సమాచారం సేకరించింది ఏంటంటే, ఇక్కడ డ్రైవరు శ్రామిక్ ఎన్ని పోస్టులు వచ్చాయంటే 1000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 894 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఇతర కారణాల వల్ల ఒక 106 ఉద్యోగాలు మిగిలిపోయాయి. అదేవిధంగా శ్రామిక్ అనే ఉద్యోగానికి మనకు మొత్తానికి పోస్టులు నోటిఫై చేసింది ఏంటంటే 743 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అయితే సెలెక్ట్ అయింది 710 పోస్టులు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. 33 పోస్టులు లెఫ్ట్ ఓవర్, అంటే మిగిలిపోయిన పోస్టులు అన్నమాట. ఎందుకంటే అర్హత కలిగిన వాళ్ళు దొరకక 33 పోస్టులు లెఫ్ట్ ఓవర్. అంటే టోటల్గా మనం చెప్తే ఈ ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ నోటిఫికేషన్స్లో మొత్తము 1743 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చితే సెలెక్ట్ అయింది మాత్రము 1604 మంది. ఆ తర్వాత వచ్చేసేసి 139 పోస్టులు లెఫ్ట్ ఓవర్లో ఉన్నాయని మనకు సమాచారం. అయితే ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి? ఎందుకంటే ఇంతే కాదు, సెలెక్టెడ్ ఇంకా చాలా ఉంది. జస్ట్ ఇదేంటంటే ఒక లిస్ట్, మెరిట్ లిస్ట్ తయారు చేసి పలానా అభ్యర్థులకు ఇవ్వచ్చు అని చెప్పేసి అనడం అంతే. ఇంకా దీని తర్వాత కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి చెప్తాను ఇప్పుడు మీకు. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల కొరకు నేను ఒక 7 పాయింట్లు తయారు చేశానండి. ఈ 7 పాయింట్లు మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు పూర్వాపరాల పరిశీలన అంటే ఎంక్వైరీ, తర్వాత వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్టులు, ఇవి 2 ఉంటాయి. ఈ రెండిట్లో సక్సెస్ అయితేనే తుది జాబితా వెల్లడిస్తారు. అంటే ఇప్పుడు దాదాపుగా 90% సెలెక్ట్ అయిపోయినట్టే. ఆ 10% ఏంటంటే ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఆర్టీసీలో ఏ పోస్టుకైనా. ఆ తర్వాత వచ్చేసేసి వైద్య పరీక్షలు ఉంటాయి. ఈ 2 పరీక్షల్లో సక్సెస్ అయితేనే అప్పుడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఈ యొక్క వెబ్సైట్, ఎందుకంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అంటే దీన్ని ఏమంటామంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. దీనికి వెబ్సైట్ ఏంటంటే tgprb.in అని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా మనము దాన్ని ఆ యొక్క లిస్టులను మనం చూసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. తర్వాత మీకు లాగిన్ అని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక లాగిన్ ఉంటుంది. అంటే మొబైల్ నెంబర్నే యూజర్ ఐడిగా చేసి ఆ తర్వాత పాస్వర్డ్ కొట్టారంటే మీరు లాగిన్ అవుతారన్నమాట. అది చూపిస్తాను మీకు. వాళ్ళు ఆ యొక్క లిస్టులను అన్నింటినీ చూసుకోవచ్చు. వాళ్ళ పేర్లు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఆ పేర్లు చూసుకోవచ్చు మీరు. తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాలు, ధ్రువపత్రాల పరిశీలనతో పాటు ఇది వరకు నేను చెప్పాను, పాయింట్ నెంబర్ 1లో చెప్పాను అనమాట. అంటే ఇది వచ్చేసేసి ఎంక్వైరీ, ఆ తర్వాత వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత వచ్చి వైద్య పరీక్షలు. ఇవి ఓకే. వీటన్నిటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగార్హత. అంతేగాని ఇప్పుడు నాకు లిస్ట్ వచ్చేసింది కదా అని చెప్పేసి నాకు ఉద్యోగం వచ్చిందని కాదు. ఇక్కడ 3 చెప్పాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఎంక్వైరీ ఒకటి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ చేతనే, ఆ తర్వాత వచ్చేసేసి మనకు ఈ యొక్క మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ 3లో మళ్ళీ సక్సెస్ కావాలి అబ్బాయి. ఓకే. తర్వాత ఏంటంటే మీరు వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబర్, యూజర్ ఐడి గాను ఆ తర్వాత పాస్వర్డ్ కొట్టితే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అక్కడ ఉంటాయన్నమాట. ఈ డాక్యుమెంట్స్ని మీరు 3 కాపీలు చొప్పున ప్రింట్ తీసుకోవాలి. 3 కాపీస్ తీసుకున్న తర్వాత వాటిని నింపి ఫోటోలు అతికిచ్చి, అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అతికిచ్చి వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఆన్లైన్ ఓపెన్ చేసుకోండి, నేను చెప్తాను మీకు. రైట్. ఆ తర్వాత ఈ పత్రాలతో పాటు సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ కాపీలను ఈ నెల 17వ తారీఖున ఆగస్టు నెల 17వ తారీఖున ఉమ్మడి జిల్లాల ఎస్పీ కార్యాలయాలు కానీ, ఉమ్మడి జిల్లాలు మన 33 జిల్లాలు కాదు, ఉమ్మడి జిల్లాలు. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం ఒక జిల్లా, ఖమ్మం ఒక జిల్లా, ఈ రెండింటిని కలిపితే ఉమ్మడి జిల్లా. ఉమ్మడి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ఉంటే ఎస్పీ ఆఫీస్, లేని పరిస్థితిలో కమిషన్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఉంది, కమిషన్ రేట్ ఉంది. సో ఆ కమిషన్ రేట్లో మనము ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖున, అంటే మనకు స్వాతంత్ర దినం అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత లోపు మీరు సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేస్తే మీకు జాబ్ వచ్చినట్లే. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఆన్లైన్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా మీరు లాగిన్ కావాలి, ఆ తర్వాత వచ్చి మెరిట్ లిస్టులు ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలి, అవన్నీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ గూగుల్ పేజీలో మీరు ఏంటంటే ఈ సెర్చ్ బార్లో TGPRB అని టైప్ చేయండి. TGPRB అని టైప్ చేస్తేనే ఇదిగోండి ఇక్కడ సైట్ నేమ్స్ వచ్చేస్తాయన్నమాట. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ www.tgprb.in. దీన్ని మీరు క్లిక్ చేశారంటే మనకు టోటల్గా పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. పేజ్ ఓపెన్ అయితే కాస్త మీరు ఏం చేస్తారంటే కొద్దిగా డౌన్లోడ్ చేశారంటే ఇవన్నీ SIV, ఇక్కడ ఉండేటివన్నీ SIV అవన్నీ ఉన్నాయి నా నోటిఫికేషన్లు. ఇంకొంచెం డౌన్లోడ్ చేయండి. డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ TGSRTC. ఇక్కడ చూడండి నోటిఫికేషన్, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్. ఓకే, ఆ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డ్రైవర్ క్యాడర్లో మీరు చూడండి హాల్ టికెట్ని బట్టి మీరు చూసుకొని పోయినారంటే మనకు మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడుందో అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఇలా వద్దు నాకు శ్రామికే కావాలి అని చెప్పేసి మీరు ఒకవేళ శ్రామిక్ దీంట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ చూడండి శ్రామిక్స్, దిస్ ఈజ్ శ్రామిక్స్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు టోటల్గా కొంచెం టైం తీసుకొనేసేసి టోటల్గా వస్తుంది. హియర్ ఇదేంటిది CDC 1 అంటే ఏంటంటే కాగ్నియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని చెప్పేసి ఈ ఆదిలాబాద్కు చెందినటువన్నీ ఈ దీంట్లో ఎంతమంది శ్రామిక్ ఆ తర్వాత ఈ యొక్క మెకానిక్లు సెలెక్ట్ అయినారు అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మంచిర్యాల జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ అయినారు, తర్వాత నిర్మల్, అట్టా జిల్లాల వైజ్గా ఉంటుంది అన్నమాట. CDS 1 అంటే మీరు ఆ యొక్క జిల్లా అందులోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విధంగానే చేస్తారన్నమాట. ఓకే, కరీంనగర్ ఇట్లా జిల్లాల వారీగా ఉంటుంది. తర్వాత వచ్చి పెద్దపల్లి, ఈ విధంగా ఈ శ్రామిక్స్ ఆర్ మెకానిక్స్ యొక్క లిస్ట్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మనం ఒకసారి ఒక పక్కకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి అసలు సెలక్షన్ కట్ ఆఫ్స్, డ్రైవర్కి ఎంత కట్ ఆఫ్ తీసుకున్నారు, బీసీస్కి ఎంత కట్ ఆఫ్ తీసుకున్నారు, ఓపెన్కి ఎంత కట్ ఆఫ్ తీసుకున్నారు అనేది ఇక్కడ చూసారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5% ఓపెన్ తీసుకున్నామంటే 96.55 దగ్గర కట్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా BCD తీసుకున్నారనుకోండి, BCDలో 94.97 అక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. అదేవిధంగా ST తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత 94.87 ఈ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రీతిలో కట్ ఆఫ్ తీసుకొనేసేసి సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సరే ఇదంతా అయిపోయింది. మరి ఇప్పుడు మనము ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఈ విధంగా మీకు మొత్తం క్లియర్గా తెలిసింది కదా ఈ నోటిఫికేషన్ ఏంటి. ఇది వచ్చేసేసి సూపర్వైజర్ ట్రైన్ ఇస్తుంది, పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతానికి ఇది చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు లాగిన్ కమ్మన్నారు. ఎలా లాగిన్ కావాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లోనే నోటిఫికేషన్ తర్వాత డౌన్లోడ్ ఇండివిజువల్ సెలెక్షన్ అని చెప్పేసి ఉంది. డౌన్లోడ్ ఇండివిజువల్ సెలెక్షన్ అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు వెల్కమ్, ప్లీజ్ సైన్ ఇన్ టు యాక్సెస్ యువర్ అకౌంట్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కొట్టాలి. మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది. అది చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, పోలీస్ జాబ్స్కు మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఒక మొబైల్ నెంబరు, అది టోటల్ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు మీ దగ్గరే ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అప్పుడే క్రియేట్ చేసుకొని ఉంటారు. ఆ పాస్వర్డ్ కొట్టండి. కొట్టిన తర్వాత క్యాప్చా అని చెప్పేసి ఇప్పుడు చూడండి, దీని క్యాప్చా ఏంటంటే అన్ని క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ జాగ్రత్తగా చూసుకోండి. SJVGF అని చెప్పేసి కొట్టండి. కొట్టిన తర్వాత మీరు గెట్ ఓటీపీ అంటది. గెట్ ఓటీపీ అంటే ఏంటంటే గెట్ ఓటీపీ కొట్టండి. చూడండి మిస్సింగ్ మొబైల్ నెంబర్, నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి మిస్సింగ్ మొబైల్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. అది చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కు మీకు ఒక ఈ యొక్క ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు వేసిన తర్వాత మొత్తం మీ యొక్క చరిత్ర అంతా దాంట్లో వస్తుంది. అదేవిధంగా కొన్ని షీట్స్ కూడా వస్తాయి. ఆ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్క షీట్ని 3 కాపీలు చేసుకోండి, ఫిల్ చేయండి, ఫోటోస్ అతికించండి. దాని కింద మీకు గెజెటెడ్ ఆఫీసర్ గారి సంతకం పెట్టించండి. అన్నీ రెడీగా చేసుకునేసేసి మీరు 17వ తారీఖు లోపే మీరు ఈ యొక్క ఉమ్మడి జిల్లాల కమిషన్ రేటుకు కానీ, పోలీస్ కమిషన్ రేట్లో కానీ, ఉమ్మడి జిల్లా యొక్క SP గారి ఆఫీస్లో కానీ మీరు అవి సబ్మిట్ చేయాలి. సో కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్వేస్ మీతోనే ఉంటాడు ఈ రవి ప్రతాప్. కొత్త తాజా సమాచారాలు తీసుకొస్తూ విద్యా ఉద్యోగ సమాచారాలలో మీతో ఉంటాడు ఈ రవి ప్రతాప్. ఆల్ ద బెస్ట్ మై డియర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. థ్యాంక్ యూ.